సమాధానం చెప్పే వరకు పోరాడతాం. ఓసేపు కుటుంబానికి వెంటనే ఉద్యోగం కల్పించాలి. విద్యార్థి కుటుంబానికి వెంటనే ఉద్యోగం కల్పించాలి. విద్యార్థి కుటుంబానికి వెంటనే ఉద్యోగం కల్పించాలి. హోలీ పండుగ రోజు హాస్టల్ విద్యార్థి మృతి చెందిన విషాదకర ఘటన అల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి బాయ్స్ హాస్టల్లో 6వ తరగతి చదువుతున్న పాంగి జోసెఫ్ అనే విద్యార్థి స్నానానికి పంట పొలాల మధ్యలో ఉన్న నిల్వనీటి గుంటలో దిగి మృతి చెందాడు. చింతపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో 6వ తరగతి చదువుతున్న 12 సంవత్సరాల జోసెఫ్ తోటి స్నేహితుడితో పంట పొలాల వద్దకు వెళ్లాడు. జోసెఫ్ ఊబిలో చిక్కుకుని అరుపులు వేయడంతో మిత్రుడు సమీపంలోని వారికి చెప్పడం, స్థానికులు వచ్చి విద్యార్థిని పంట పొలాల ఊబిలో నుండి వెలికి తీసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. కాగా మృతుడు చింతపల్లి మండలం మేడూరు గ్రామానికి చెందినవాడిగా తెలిపారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు ఎస్ఎఫ్ఐ గిరిజన సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబానికి 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు చేపట్టి హెచ్ఎం వార్డెన్లను సస్పెండ్ చేయాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహం కదిపేది లేదంటూ భీష్మించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ అండి, నేను మర్రికామయ్య ఆదిమ జాతుల సేవా సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్, అలాగే భారతీయ హ్యూమన్ రైట్స్ BHRC జిల్లా వైస్ ప్రెసిడెంట్ని కూడా, అలాగే పీసా అధ్యక్షులను కూడా. ఈ చింతపల్లి బాయ్స్ 2 హాస్టల్లో ఈరోజు మేడూరు గ్రామం నుంచి 6వ తరగతి చదువుతున్నటువంటి పాంగి యోసేఫ్ ఇక్కడ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే మరి చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా దీనికి స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలి. స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించడంతో పాటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే యోసెఫ్ కుటుంబానికి 30 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఆయన తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఏదైతే విద్యార్థి మృతికి కారణమైనటువంటి స్కూల్ యాజమాన్యం అండ్ వార్డెన్ అండ్ హెచ్ఎంని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము మరి మీడియా మిత్రుల ద్వారాగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. సో ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. దశల వారీగా గిరిజన విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినప్పటికీ కూడా ప్రభుత్వం తీరు మారట్లేదు. కాబట్టి ఏదైతే స్కూల్లో మంచినీళ్ళు కొరత ఉందో, అన్ని సౌకర్యాలు లేనటువంటి హాస్టల్లో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. దాని మూలంగానే సరైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేదు. కాబట్టి ఈరోజు మరి ఓటగడ్డ బావి నీళ్ళ దగ్గరకు వచ్చేసినని విద్యార్థి మరి ప్రాణం పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి స్కూల్లోనే నెలకొన్నటువంటి సమస్యలు కూడా తక్షణమే పరిష్కరించడంతో పాటు మరి విద్యార్థి కుటుంబానికి 30 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించవలసిందిగా మేము భారతీయ హ్యూమన్ రైట్స్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. కృష్ణ అండి, ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు చింతపల్లి మండలము బోయ్స్ ఆశ్రమ పాఠశాల సిస్కో జోసెఫ్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయము. ఇది అక్కడిటువంటి యజమాను ఇది పట్టించుకున్న పరిస్థితి వచ్చింది. అటువంటి హెచ్ఎం గారిన వార్డెన్కి వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతల సంఘంగా మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఇది చాలా దుర్మార్గ చర్య. ఇటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఆడ వాటర్ సమస్యలు కానీ అన్ని సమస్యల మీద ఉంది, కానీ ఇక్కడ పట్టించుకోలేదు. అందుకావున ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఈరోజు 30 లక్షల ఎక్షన్ చెల్లించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఆ కుటుంబ సభ్యులు అందరూ ఆదుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మేము ఇంకా నిరంతరం పోరాడతాం. ఇది హెచ్ఎం వాడిని సమాధానం చెప్పాలి. ఈ సమాధానం చెప్పకపోతే మేము ఊరుకునే పరిస్థితి లేదని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాము. హెచ్ఎం వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలి. కలెక్టర్ సమాధానం చెప్పాలి. కలెక్టర్ గారు కూడా ఇది వెంటనే స్పందించాలి. అలాగే పిఓ గారు ఐటీడీ పిఓ గారు కలెక్టర్ స్పందించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఎంత ఇది బాధికర విషయం అండి. ఇక్కడ హెచ్ఎం వార్డెన్ ఏం చేసినట్టు, ఇక్కడ పరిస్థితి ఏం చేసినట్టు, ఇక్కడ వాటర్ సమస్యలు లేవు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఎలా బయట వదిలారు, ఎలా బయట ఉంది ఈ రోజు అక్కడికి బయటకు వెళ్ళి ఎలా సమాధానం చెప్పాలి. ఇక్కడ
సమాధానం చెప్పాలి. హెచ్ఎం వార్డుని సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పే వాళ్ళకి పోరాటం చేస్తున్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ నిరంతరం ఫైట్ చేస్తున్నాం. ఈ రోజు మాకు సమాధానం చెప్పాలి. బయటకు వెళ్ళిపోతే బాధ్యత లేదా? అప్పుడు బాధ్యత వాయించారా? నైట్ అప్పుడు ఉండరా? ఒక సమాధానం చెప్పారా? ఇదని ప్రశ్నిస్తున్నాము. తప్పకుండా హెచ్ఎం వార్డుని సస్పెండ్ చేయాలి. అలాగే ప్రభుత్వం 30 లక్షల ఎక్షన్ చెల్లించాలి. గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వాలి. ఐటీడీ అధికారులు సమాధానం చెప్పాలి. ఈ రోజు మేము హెచ్చరిక ఇస్తున్నాము. జిల్లా కలెక్టర్ స్పందించాలి. పిఓ గారు స్పందించాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం.